హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో పుచ్చకాయలో చికెన్ కూర వండి చూపెడతా ఎలా వండాలో. పుచ్చకాయ పైపాటంతా ఇట్లా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని లోపలంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ రెడ్ పార్ట్ అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈ రెడ్ పార్ట్ అంతా తీసి నీట్గా ప్లేట్లో పెట్టుకుందాం. ఇది తినటానికి చల్లగా ఉంటుంది కాబట్టి ఇది తిందాము. వేస్ట్ కాకుండా ఇది తినటానికి పనికొస్తుంది, ఈ పుచ్చకాయ కూర చేసుకోవటానికి కూడా పనికొస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెడ్ పార్ట్ అంతా తీసి శుభ్రంగా చేసిన కదా అది పుచ్చకాయని లోపల. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలి దాంట్లో చూపెడతా. చూడండి, పుచ్చకాయను ఈ విధంగా తయారు చేసిన కదా. ఇప్పుడు ఇది అరకిలో చికెను నీట్గా కడిగి పెట్టిన 2-3 సార్లు నిమ్మకాయ వేసి కడిగి పెట్టిన. ఈ చికెన్లోకి 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం, 2 స్పూన్ల కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం సరిపోద్ది అన్నమాట. 1 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుందాం, 1 స్పూను చికెన్ మసాలా, 2 స్పూన్లు ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూనున్నర వేసుకుందాం. ఇక పెద్ద సైజు ఉల్లిపాయ 1 వేసుకుందాం. ఇక 2 పచ్చిమిర్చి వేసుకుందాం కట్ చేసిన, కొద్ది కరివేపాకు, కొద్ది కొత్తిమీర, కొద్దిగా 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా వేసినాం కదా, ఈ చికెన్కు పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ చికెన్కు పట్టేటట్టు బాగా ఉప్పు కారం చికెన్కు పట్టేటట్టు బాగా కలిపి ఉంచుదాం. ఇట్లా చూసుకో, ఈ విధంగా అన్నీ వేసుకున్నాం కదా. ఈ విధంగా అంతా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అరగంట సేపు చికెన్ అంతా మసాలా అంతా కలిపి పక్కన పెట్టినాం కదా. ఇప్పుడు ఈ పుచ్చకాయలో పెడదాం ఈ చికెన్ అంతా. ఇట్లా ఈ పుచ్చకాయలో వండుకొని చికెన్ తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చికెన్ అంతా పుచ్చకాయలో పెట్టుకున్నాం కదా, పై పాట అంతా కోసి పెట్టినాం కదా, ఆ ముక్క ఇప్పుడు దీనికి పుచ్చకాయకు పెట్టి ఈ పళ్ళు గుట్టుకుండే పుల్లలంతా ఇట్లా పెట్టుకున్నాం అనుకో కదలకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అంతా పుచ్చకాయ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పొయ్యి మంట వేసుకొని ఈ పుచ్చకాయను పొయ్యి మీద పెట్టుకొని ఉడకనిద్దాం. ఇది గ్యాస్ మీద అయితే కుదరదు, పొయ్యి మీద అయితే బాగా సన్న మంటలో పెట్టాలన్నమాట. పెద్ద మంటల్లో పెట్టకూడదు, సన్న మంటలో మీడియం మంటలో పెడితే నిదానంగా బాగా ఉడుకుద్ది అన్నమాట. పుచ్చకాయలో చికెన్ ఏంది వండటం అనుకుంటారేమో, కానీ పుచ్చకాయలు వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీడియం మంటలో ఉడుకుద్ది కాబట్టి చికెన్ ఆవిరికి బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఏమి కలపాల్సిన పని ఏం లేదు. అరగంట టైం పెట్టుకుంటే సన్న మంటలో మంట చేసుకున్నాం అనుకో ఉడికిపోతుంది. అరగంట టైంలో ఈ చికెన్ ఉడికిపోతుంది అన్నమాట. కలపాల్సిన పని ఏమి ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అయిపోయింది, ఉడికిపోయింది చికెను. దించేసుకుందాం. ఇప్పుడు దించుకొని మూత తీద్దాం. ఇది పుచ్చకాయ కాబట్టి కొద్దిగా నీరుగా ఉంటుంది కాబట్టి గ్రేవీ లాగా వచ్చిందన్నమాట. అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు గిన్నెలో పోసుకున్నాం కదా, పైన కొత్తిమీర చల్లుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.